శ్రీకృష్ణ లీలలు అఘాసుర వధ. ఈ పరమపురుషుణ్ణి బ్రాహ్మణులు పరబ్రహ్మ అని, వైష్ణవులు విష్ణువని, శైవులు మరియు ఇతర భక్తులు శివుడని, కాపాలికులు కాలభైరవుడని, శాక్తేయులు శక్తి అని కొలిచెదరో అట్టి వేదవేద్యుడైన స్వామి గోపబాలులకు సకునిగా స్నేహితునిగా మెలిగి వారితో కలిసి ఆడి పాడి వారిని తరింపచేశాడు. ఆహా, గోపబాలుల అదృష్టమే అదృష్టము. అదృష్టం అంటే కనపడనిది, అంటే మన జన్మ జన్మాంతరాల కర్మఫలము. ఒకసారి శ్రీకృష్ణుడు గోపబాలురు యమునా తీరాన ఆడుతూ ఉండంగా కంసప్రేరితుడైన బకాసురుని జ్యేష్ఠపుత్రుడు అఘాసురుడు ఒక పెద్ద కొండ చిలువ రూపంలో వచ్చి నోటిని తెరిచి శ్రీకృష్ణునికై ఎదురు చూశాడు. దాని పై పెదవి మేఘమండలమును, కింది పెదవి భూమిని తాకుతుంది. శ్రీకృష్ణలీలను ప్రత్యక్షంగా చాలాసార్లు చూసిన గోపబాలురు అతడే రక్షిస్తాడని నమ్మకంతో గోవులతో సహా పెద్ద కొండ బిలం వలె ఉన్న అఘాసురుని నోటిలోకి వెళ్ళిపోయారు. నందకిశోరుడు కూడా లోపలికి ప్రవేశించాడు. పరమాత్మ ప్రవేశించగానే అఘాసురుడు నోరు మూసేశాడు. విషవాయుల ప్రభావంతో గోవులు గోపబాలురు ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు పరమాత్మ అఘాసురుని నవరంధ్రాలను మూసి ఉదరము ఉబ్బునట్లు చేశాడు. అఘాసురుని పొట్ట పగిలి నందనందనుడు బయటకి వచ్చాడు. సంకల్పమాత్రముచే శ్రీకృష్ణుడు గోవులను గోపబాలులను బ్రతికించాడు. అఘాసురుడు ముక్తి పొందాడు. అఘాసురుని వృత్తాంతము. శంకుడు అనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అతడు సుందరాంగుడు, యవ్వనుడు, బలిష్ట దేహుడు, కానీ పరులను నిందించు స్వభావము కలవాడు. వాడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూసి ఇన్ని వంకరలేమి అని హేళన చేశాడు. మహర్షి అనుగ్రహం చూపుటకు, హోరి, వంకరలని హేళన చేసిన నీవు సర్పరూపమున ధరింతువు అని శపించాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపము చెంది రక్షించమని ప్రార్థించిన అఘాసురునితో అష్టావక్ర మహర్షి, నాయన, పరనింద మృత్యువు వంటిది. మనము అనవసరంగా ఎవరినైనా నిందిస్తే నిందించబడిన వాడి పాపములో సగం మనకి వస్తుంది. అంతేకాక మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్య సర్వస్వములో సగం అతనికి వెళ్ళిపోతుంది. కావున అనవసరముగా పరనింద చేయరాదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపము చెంది పాపఫలము అనుభవించిన తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు అని ఆశీర్వదించాడు. మనమెప్పుడూ అనవసరముగా పరులను నిందించరాదు. ప్రతి కథ కొత్తది, ప్రతి సందేశము విలువైనది. ఇంకో కొత్త కథతో, కొత్త సందేశంతో మళ్ళీ కలుద్దాం.